హాయ్ గైస్, దిస్ ఇస్ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్ తరణి అఫీషియల్. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తిరుపతి ఫుల్ టూర్ గైడ్. సడన్గా ఎవరైతే ట్రిప్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఈజీగా దొరుకుతాయి, అండ్ అకామిడేషన్ కోసం, అండ్ దర్శనం టైమింగ్స్, అండ్ అక్కడ వ్యూ, అండ్ అలిపిరి స్టెప్స్ నుంచి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ వ్యూ మొత్తం కూడాను ఈ వీడియోలో నేను షేర్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చేరుతుంది. మేము టెక్కర్ నుంచి బస్ మీద విశాఖపట్నం వరకు వెళ్ళి విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్ప్రెస్కి టికెట్స్ అయితే చేసుకున్నాం. సడన్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే బెస్ట్. తత్కాల్ ట్రై చేసినా కానీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే బెస్ట్. అది కూడా టికెట్స్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2 o'clockకి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా మనం తిరుపతి అయితే రీచ్ అయిపోతాం. సో చూస్తున్నారు కదా, ఇదే తిరుపతి రైల్వే స్టేషన్. దర్శనం టికెట్స్ లేని వాళ్ళు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుంటే టైం స్లాట్లో మనకి త్వరగా దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. అదైతే డైలీ 15,000 వరకు టోకెన్స్ అయితే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 1 o'clock నుంచి ఇస్తూ ఉంటారనమాట. సో ఇది 3 ప్లేసెస్లో ఇస్తారు. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు, అండ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న శ్రీనివాసంలో ఇస్తారు, అండ్ థర్డ్ వన్ అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ టోకెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడాను రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్. ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది ప్రీపెయిడ్. 2 hours-కి 100 rupees ఛార్జ్ చేస్తారు. సో అక్కడ ఫ్రెష్ అయ్యి మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర టిఫిన్ అంతా చేసేసి అప్పుడు మనం అలిపిరి స్టెప్స్కి స్టార్ట్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. టోకెన్స్ అనేది అలిపిరి స్టెప్స్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే మనకి ఈజీగా దొరుకుతాయి. సో ఎవరైనా ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడైతే టోకెన్స్ అయితే చాలా ఈజీగా దొరికిపోతాయి. సో ఇదే అండి భూదేవి కాంప్లెక్స్. ఈ టోకెన్స్ కోసం అయితే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. 12 years పిల్లలకైతే టోకెన్ అవసరం లేదు. దర్శనం టైంలోనే ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది. ఫైనల్గా మా టోకెన్స్ అయితే మాకు ఇచ్చేసారనమాట. ఆధార్ కార్డ్ చూపిస్తే ఈజీగా దొరికేసింది. ఒక 10 minutes-లోనే మాకు టోకెన్స్ అయితే ప్రొవైడ్ అయ్యాయి. మాకు నెక్స్ట్ డే 3 AM-కి స్లాట్ దొరికింది. స్టెప్స్ మీద నుంచి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు కొండ మీదకి బస్సులో వెళ్ళాలి అనుకుంటే ఆ పక్కనే కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, కొండ మీదకి వెళ్ళొచ్చు. మన లగేజ్ అనేది ఇక్కడ అలిపిరి స్టెప్స్ మార్గంలో ఉచిత లగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా స్కాన్ చేసేసి మనకి QR కోడ్స్ అనేది ఇస్తారనమాట. మనకి ఎన్ని బ్యాగ్స్ ఉంటే అన్ని QR కోడ్స్ ఇచ్చి ఒక్కొక్క బ్యాగ్కి అలాగా కట్టేస్తే మనకి లగేజ్ అనేది మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం స్టెప్స్ మీద నుంచి కొండ మీదకి వెళ్తాం కాబట్టి అక్కడ కొబ్బరికాయ అమ్ముతుంటారు, అదొకటి తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇదంతా అలిపిరి స్టెప్స్ మార్గం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ఈ చుట్టుపక్కలంతా కూడాను ఇలా షాప్స్ అయితే ఉంటాయి. ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఫస్ట్ మెట్టు దగ్గర మనం కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి మనం బాగా దండం పెట్టుకొని మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అదే ఇది. సైడ్కి ఉన్నాయి కదా, ఇక్కడ మనకి పూలు ఉంటాయి కదా, పూలు పత్రి అదంతా కూడా ఇక్కడ వేసేయాలి. అండ్ టెంకాయ ఇక్కడ కొట్టాలన్నమాట. టెంకాయ కొట్టి అక్కడ హారతి వెలుగుతుంది కదా, అందులోని హారతి బిళ్ళ వేసేసి నమస్కారం చేసుకొని ఇంకా స్టెప్స్ వైపుకు నడవాలి. మీరు మెట్లు ఎక్కేటప్పుడు లగేజ్ అనేది ఏది ఉంచుకోకండి, మొత్తం కూడాను మీదకు పంపించేస్తే చాలా బెస్ట్. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి, వాటర్ నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నో టెన్షన్. ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ మేమైతే 9:31కి స్టార్ట్ అయ్యాము. అండ్ మాకు రేపటికి దర్శనం దొరికింది కాబట్టి మేము కొంచెం స్లోగానే వెళ్ళాము. అండ్ ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా స్టార్ట్ అవుతారనమాట. లగేజ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. లగేజ్ ఎక్కువగా ఉంటే మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెస్ట్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎలా లేదు కాబట్టి ఒక స్టీల్ వాటర్ బాటిల్ అంతా తీసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ కాస్త దూరం నడిచాక అక్కడ లగేజ్ చెకింగ్ ఉంటుంది. మనం తెచ్చుకున్న బ్యాగ్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి అయితే స్కాన్ చేస్తారు. అండ్ ఇక్కడ సైడ్కి ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉండి అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, వాటితోని మీదకి
ఒక స్టెప్స్ లాగా కడతారనమాట. అండ్ ప్రతి వెళ్ళే దారిలోని ఇక్కడ మనకి మంకీస్, డీర్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. అండ్ షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏదైనా లంచ్ కానీ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఏం టెన్షన్ అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. కాకపోతే మన దర్శనం టైమింగ్స్ బట్టి మనం స్టెప్స్ అయితే ఫాస్ట్గా ఎక్కాలా, స్లోగా ఎక్కాలా అనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ డే దర్శనం అయితే బెస్ట్, అప్పుడు మనం స్లోగా వెళ్ళొచ్చు. సో ఇలాగ స్టెప్స్ ఉంటాయి. అండ్ మధ్యలోనే వాకింగ్ కూడా చేయాలన్నమాట, నడుస్తూ వెళ్ళాలి. అండ్ మధ్యలో సీనరీస్ కానీ వ్యూ పాయింట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇలా కాస్త దూరం నడిచాక ఇలా స్టెప్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మధ్యలోని ఇలా ఆంజనేయ స్వామిది విగ్రహం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎన్ని స్టెప్స్ క్లియర్ అయ్యాయి అండ్ ఇంకా ఎన్ని స్టెప్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అనేది ఒక బోర్డు మీద రాసి పెడతారనమాట. అండ్ మధ్యలో తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ 1000 నుంచి 2000 స్టెప్స్ వరకు కొంచెం కష్టం అవుతుంది. ఆ 2000 స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం దూరం ఇలా నడాలి. 2900 స్టెప్స్ అయిన తర్వాత ఇక్కడ మోకాళ్ళ స్టెప్స్ వస్తాయి అన్నమాట. ఎవరైనా మొక్కుకుంటే మోకాళ్ళతోనే ఎక్కొచ్చు. ఎన్ని స్టెప్స్ మొక్కుకుంటే అన్ని స్టెప్స్ అలా మోకాళ్ళ మీద నడిచి మిగతా అంతా కూడా స్టెప్స్ మీద నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బోర్డు మీద కింద ఉన్నది ఎన్ని స్టెప్స్ ఎక్కామో అండ్ మీద ఉన్నది ఎంత రిమైనింగ్ అనేది. ఫైనల్గా మా స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మేమైతే 6 అవర్స్లో ఎక్కాము స్లోగా. అండ్ ఇప్పుడు ఇదంతా మీద తిరుపతి. రూమ్స్ కోసం అయితే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 2 అవర్స్ అలా లైన్లో ఉంటే మనకి 100 రూపీస్ కానీ 50 రూపీస్ రూమ్స్ అయితే దొరుకుతాయి. సో ఇది ఎంబీసీ సర్కిల్ 34A మాకు రూమ్ అయితే దొరికింది. సో ఆ రూమ్ టూర్ కూడా మీకు షేర్ చేస్తాను, చెక్ చేయండి. మాకు ఇది 100 రూపీస్ పడింది. అండ్ డబుల్ బెడ్రూమ్ రూమ్. ఇది ఫ్యామిలీతో వస్తే కరెక్ట్గా సరిపోతాయి. అండ్ రూమ్స్ అయితే చాలా క్లీన్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫైనల్లీ 100 రూపీస్ రూమ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మాకైతే దర్శనం రేపు ఎర్లీ మార్నింగ్ కాబట్టి కాసేపు అలా ఫ్రెష్ అయ్యి ఇంకా కళ్యాణకట్టకి స్టార్ట్ అయ్యాము. ఇది తిరుపతి నైట్ వ్యూ అయితే ఎంత బాగుంటుందో. ప్రతి చెట్టుకి ఇలా డెకరేట్ చేశారు లైటింగ్స్తో. చాలా అంటే చాలా బాగుంటుంది. నడుచుకొని వెళ్తే బెస్ట్. లేదు ఓపిక లేదు అనుకుంటే ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదైతే కళ్యాణకట్ట కూడాను చాలా లైన్ అయితే ఉంటుంది. సో ఇలా చెక్ చేశాక ఫైనల్గా కళ్యాణకట్ట లోపల అయితే ఇలా ఉంటుంది. గుండు చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, కురులు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇదంతా తిరుపతి మెయిన్ వ్యూ. చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళిన రోజు అయితే కాసేపు వర్షం కాసేపు ఎండ అలా ఉంటుందన్నమాట. వెదర్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ ఎలా వెళ్తే వరాహస్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ చిన్న గోపురం కనిపిస్తుంది కదా, అదే వరాహస్వామి టెంపుల్. అండ్ దాని పక్కనే ఇలా కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో కాసేపు అదే కాలు పెట్టుకొని తల మీద కొంచెం నీరు వేసుకుంటే చాలా మంచిది. కోనేరుకు వెళ్ళాక వరాహస్వామి టెంపుల్కి వెళ్ళండి. సో ఇలాగ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనకి వరాహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడైతే కొంచెం రష్ ఉంటుంది, ఒక 1 అవర్ వరకు పడుతుంది. ఇదే వరాహస్వామి టెంపుల్. చూడండి రష్ అయితే చాలా ఉంది. వరాహస్వామి టెంపుల్ దర్శనం అయ్యాక మనం మెయిన్ తిరుపతి దర్శనం అయితే చేసుకోవాలి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్తే మాకు 7:15 కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అయింది. అస్సలు అయితే వెయిటింగ్ ఎక్కడా లేదు, బాగా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఈ లడ్డు కౌంటర్స్కి వెళ్ళాలి. లడ్డు కౌంటర్స్కి వెళ్ళే దారి అటే అన్నమాట. SST టోకెన్స్ తీసుకుంటే మనకి ఈజీగా దర్శనం అయిపోతుంది. 300 రూపీస్ టికెట్స్ లాగే అన్నమాట. లడ్డు కౌంటర్స్కి వెళ్ళే దారిలో ఇలా అగరబత్తులు అమ్ముతుంటారు, అది తీసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒకటి 45 రూపీస్ పడుతుంది. అండ్ ఇదంతా కూడా లడ్డు కౌంటర్స్ యొక్క వే. అండ్ ఇక్కడ లడ్డు అయితే ఒకటి 50 రూపీస్. అండ్ మేమైతే లడ్డూస్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా మాడ వీధుల్లోని చెప్పులు లేకుంటే నడవాలి.
సో ఇలాగా మేము నడుస్తూ అన్నప్రసాదం కోసం వెళ్తున్నాం. తిరుపతి వస్తే అన్నప్రసాదం అయితే అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదే అన్నప్రసాదం యొక్క బ్లాక్. ఇక్కడ నుంచి లైన్ అయితే ఉంటుంది. 11 o'clock నుంచి 4 వరకు కూడా మనకి అన్నప్రసాదం అయితే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది లోపలంతా కూడా ఇది వ్యూ. అండ్ అక్కడ చూసారా ఒక వాల్ మీద తిరుపతి మొత్తం కూడా కొండ అంతా ఒక 3Dలో చేసుకుంటారు. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అన్నప్రసాదం కూడా తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు షాపింగ్ అనమాట. అండ్ అక్కడ తిరుపతిలోని మీద కొండ మీద చాలా టెంపుల్స్ ఉంటాయి. అక్కడికి టైం ఉంటే వెళ్ళండి, లేదు అంటే లేదు. ఇంకా షాపింగ్ అలా చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే మా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను తిరుపతి కింద ఏ టెంపుల్స్కి వెళ్ళాము అవన్నీ కూడా నేను మీతోని షేర్ చేస్తాను అనమాట. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం చేరిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. Thank you for watching this video till the end. Bye bye. Take care.